ఎంత బాగుంది. ఈ బండి జాతీయం చేస్తే ఓ వారం రోజులు ఖర్చులకు వస్తాయి. శుభం, మంచి టైంకి దొరికింది. దీని మీద పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి కూతురు ఇంప్రెస్ అవడం ఖాయం. ఈ క్రీమ్ వాడితే నాలంటి దొంగలు కూడా తెల్లబడతారా? ఏమో ట్రై చేద్దాం. పెళ్లి చూపులకి నల్లగా ఉన్నా పెళ్లి పిల్లలకి తెల్లగా ఉండాలి. అది ఏరా వస్తున్నాడా? రావట్లేదురా, వచ్చే టైం అయింది. ఏం రావడమో, వీడి వల్ల రోజు టీచర్తో దెబ్బలు తినాల్సి వస్తుంది. అంతేకాదురా, నిన్న స్కూల్లో ఆడపిల్లలందరూ నా డ్రెస్ చూసి నవ్వారు. అదిగో పిల్లలు, మీ స్కూల్ బస్ ఇటు కదా రావాల్సింది, అటు చూస్తున్నారేంటి? అటు నుంచి కసబ్ లాంటి ఒక టెర్రరిస్ట్ వస్తాడు అంకుల్, అందుకే. ఊరుకోండ్రా, మనం ఏమైనా ముంబైలో ఉన్నామా? ముషీరాబాద్ లో ఉన్నాం. అయినా మీరు అలా భయపడకూడదురా. నేటి పిల్లలే రేపటి దొంగలు. కాదంకుల్. కాదా? మరి మా దొంగల బొల్లో అలా నేర్పించారేంటి? వచ్చేస్తున్నాడు, దాక్కోండి. అంకుల్ మీరు కూడా వచ్చి దాక్కోండి అంకుల్. నేను దాక్కోవడమా? నెవర్. నేనెవరో తెలుసా? దావుద్ ఇబ్రహీం తమ్ముణ్ణి, చార్లెస్ శోభరాజ్ కజన్ ని. నేను దాక్కోవాలంటే మినిమం డిఐజీ రేంజ్ ఆఫీసర్ రోడ్డు మీదకి రావాలి. ఏడోడు ఎలా వచ్చారు? పెళ్లి చూపులకి వెళ్ళేవాడిని పగబట్టేలా చేసావు కదరా. ఏ నాటికైనా నన్ను ఇలా చేసిన నీ స్కూటర్ని దొబ్బేస్తా. ఇది వాడితే మీరుంటారు. ఎలా? ఇక్కడే మన సినిమా హీరో, పేరు గోవిందరాజు, సొంతూరు భీమవరం. వీడిని మోసుకెళ్తుందో చూశారు? అది నేనేనండి. నన్ను ఒకప్పుడు వీడి తాత వాడేవాడు, తర్వాత వీడి బాబు వాడాడు. కాలక్రమేణా వాళ్ళ జీవిత చక్రాలు అయిపోయాయి, కానీ నా చక్రాలు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. అది ఇది అని కాకుండా పెద్దలు వాడు వదిలేసిన దేన్నైనా వీడు వాడేస్తుంటాడు. ఆ మాటకొస్తే ఇవాళ వీడు వేసుకున్న కడ్రాయరు ఒకప్పుడు వీడి తాత వాడు వదిలేసిందే. అది లోపల లూజ్ అయి జారిపోతున్నా మొలతాడు వేసుకొని మరీ మేనేజ్ చేసేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనోడు ఆల్ట్రా మోడర్న్ ఓల్డ్ స్టైల్ అన్నట్టు వీడు భీమవరంలో ఉండాల్సినాడు హైదరాబాద్ లో ఏం చేస్తున్నాడంటారా? అది తెలుసుకోవాలంటే వీడికి ఫ్లాష్ బ్యాక్ సైలెంట్ గా చూసేయండి. యువర్ జీనియస్ రా. అసలు బాగోదనుకున్న సిస్టమ్ ని బాగు చేసావు. తెలిసిన పనే కదరా చేశాను. అది కాదురా, కంప్యూటర్ ఇంజనీరే దీన్ని పక్కన పడేయమన్నారు. అలాంటిది ఒక క్షణంలో నువ్వు రిపేర్ చేసావు. నువ్వు చదివింది బిఏనే గానీ నీది కంప్యూటర్ బ్రెయిన్. అమ్మ తొందరగా రమ్మని తెలుస్తాను. ఓకే బాయ్. అమ్మా అన్నం పెట్టు. అమ్మా అమ్మా ఏంటిది? మావయ్య వచ్చాడ్రా. వస్తానమ్మా, రాక చస్తానా? గుళ్ళో దేవుణ్ణి చూడాలంటే మెట్ల మీద ముష్టోళ్ళని దాటుకుంటూ వెళ్ళాలి కదా. నీ కొడుకు రోడ్లంటే బలాదూరుగా తిరుగుతున్నాడు. నీకు చేయం కుట్టినట్టేనా ఉందా? ఇప్పుడు ఏమైందన్నయ్యా? నా కూతురుని నా చెల్లెలింటికి పంపిద్దాం అనుకున్నా, ఇప్పుడు పరా ఇంటికి పంపుతున్నా. దానికి వేరే సంబంధం చూసావా? ఇంట్లో పనికిరాని పెరటి చెట్టు కన్నా బయట ఉన్న గంధపు చెట్టే మేలనుకున్నా. నా కొడుకు ఏం తక్కువ అన్నయ్యా? వాడి దగ్గర డిగ్రీ ఉంది. ఉన్నాయి. మా ఇంట్లో కూడా థర్మామీటర్ ఉంది, దానికి 108 డిగ్రీలు ఉన్నాయి. లాభమేటి? రోడ్ల మీద జులాయిగా తిరిగే నీ కొడుకు నేనే కాదు, ఈ చుట్టుపక్కల 10 జిల్లాల్లో ఎవ్వడో పిల్లనివ్వడో. పైగా ఇప్పుడు నా కాబోయే అల్లుడికి డబుల్ డిగ్రీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకి ₹1,00,000 తీసుకొచ్చి నా కూతురు దోసిట్లో పోస్తాడు. ఏడాది తిరిగే లోపు మనవని నా చేతుల్లో పెడతాడు. లక్షలు తెచ్చి అల్లుడు వచ్చాడని మేనల్లుని కాదంటావా? ఆల్రెడీ శుభలేఖలు కొట్టించాక వాదనలు ఎందుకమ్మా? నువ్వు నీ కొడుకు వచ్చి 4 అక్షంతలు వేసి 4 ముద్దలు తిని వెళ్ళండి. అందుకే నిన్ను పనికి మాలినోడు అందే. పెళ్లికి వచ్చి అక్షంతలు వేయరా అంటే ముందు వచ్చే శుభలేఖ ఇసురుతావా? అది నువ్వు నాకు ఇస్తున్న శుభలేఖ కాదు, నేను నీకు ఇస్తున్న శుభలేఖ. ఈ శుభలేఖతో పాటు నీకు ఒక సవాల్ విసురుతామని వచ్చా. సవాల్ విసరడానికి నువ్వేమన్నా మెగాస్టార్ అనుకుంటున్నావా? కమెడియన్వి. ఏ కామెడియన్లకు అమ్మాయిలు పడరా? వాళ్ళకి పెళ్ళిళ్ళు కావా? అవుతాయి, కానీ హీరోయిన్లతో కాదు, జూనియర్ ఆర్టిస్టులతో. చూద్దాం
నాకు జూనియర్ ఆర్టిస్ట్ తో పెళ్ళవుతుందో లేకపోతే ఇలియానా లాంటి కత్తి లాంటి అమ్మాయితో పెళ్ళవుతుందో మా ప్రొడ్యూసర్ డిసైడ్ చేస్తాలే గానీ నువ్వు ముందు కార్డు చూడు. ఓ, కత్తేది పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి చేసుకుంటావా? ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి కార్డులు ప్రింట్ చేయించావు. ఎంత కామెడీ హీరో అయినా ఇంత అరవ కామెడీ పనికిరాదలుడు. మరి అదే వెరైటీ. నీలాంటి ముందుగా పిల్లని ఫిక్స్ చేసుకున్న తర్వాత వెడ్డింగ్ కార్డ్ ప్రింట్ చేసుకుంటాడు. అందులో స్పెషాలిటీ ఏముంది? ఇక్కడ గోవిందరాజు BA పాస్. ఫస్ట్ డేట్ ఫిక్స్ చేసుకుని ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని వెడ్డింగ్ కార్డు కొట్టించుకొని అప్పుడు పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాడు. హలో హలో హలో, తమరంత స్పీడ్ అయిపోమాకండి. పెళ్లి కూతుర్ని ఎత్తుక్కోవడం అంటే బస్ స్టాండ్ లో నిలబడి బీట్ వేయటం కాదు. సరే, నువ్వు అంతగా ఛాలెంజ్ చేస్తున్నావు కాబట్టి నా ఛాలెంజ్ కూడా విను. నా కూతురు పెళ్లి కంటే ముందు నీ పెళ్లి అయితే టీయే బిస్కెట్లు లేవా? ఉన్నాయి, తెమ్మంటారా? ఇక్కడంత సీరియస్ సీన్ జరుగుతుంటే నీ టీ దుకాణం అవసరమా? వెళ్ళు. ఏది ఎక్కడ దాకా వచ్చాం? కూతురు పెళ్లి. అదే, నా కూతురు పెళ్లి కంటే ముందు నీకు పెళ్లి అయితే ఈ 50 ఏళ్ళ నుంచి పెంచుతున్న మీసాల బాబిరాజు మీసం తీసేస్తాడు. ఛాలెంజ్ రాసుకో. నీ ఛాలెంజ్ లో కొత్త ఏముంది? కొత్తిమీర కట్ట. దానికి బాబు లాంటి ఛాలెంజ్ విసురుతా చూడు. నేను పెళ్లి చేసుకోవటమే కాదు, నువ్వు తాతవి కాకముందే మా అమ్మని నానమ్మని చేయకపోతే నా మీసాలు కొరిగించుకుంటా. కామెడీ అంటే అదే. లేని మీసం ఎలా కొరిగించుకుంటావు? మరి అదే వెటకారం అంటే. నువ్వు ఓడిపోతే ఉన్న మీసాలు కొరిగించుకో, నేను ఓడిపోతే మీసాలు పెంచుకొని మరీ కొరిగించుకుంటాను. ఇది నా ఛాలెంజ్. డబుల్ ఛాలెంజ్. ఎరా వెళ్ళక తప్పదా? తప్పదమ్మా. మీ అన్నయ్య నన్ను కమెడీ అనుకుంటున్నాడు. నేను హీరో నన్ను ప్రూవ్ చేసుకోవాలి. పెళ్లికి వెళుతూ పిల్లిని చంకను పెట్టుకుని వెళ్ళినట్టు ఇదెందుకురా? ఇది పిల్లి కాదే, పంచకళ్యాణి. నీకు తెలియదు ఏముంది? దీని తాతయ్యకు వాళ్ళ మామ అలక పాన్పు మీద కానికిచ్చాడంట. దీని మీద నానమ్మని, నాన్న నిన్ను నన్ను కూడా తిప్పాడు. ఇప్పుడు నేను మరి దీని మీద నిన్ను మా ఆవిడని కూడా తిప్పాలి కదా, లేకపోతే ఇది ఫీల్ అవుద్ది. వేళకు తినరా, జాగ్రత్తగా. అమ్మా నువ్వు చుట్టా విప్పకే. ఆల్రెడీ రావుకాలం వచ్చింది. వెళ్ళొస్తాను. ఓకే. అదండి సంగతి. పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి కార్డు కొట్టించిన బాపతిని మీసాలు పెంచుకొని మరీ కొరికించుకుంటానని ఛాలెంజ్ చేసిన ఫిగరోడ్ని ప్రపంచంలో ఎక్కడైనా చూసారా? దట్ ఈస్ గోవిందరాజు. మరి ఈ రాజేష్ ఖన్నాకి సిటీ అమ్మాయి పడుతుందంటారా? చూద్దాం.